ఏబిసిడి బిందువుల వలన అలా జరుగుతుందా అని నేనడిగాను. మన ఛాతీ ప్రాంతంలో ఏబిసిడి అని 4 బిందువులున్నాయి. మన ఏఏ ప్రతిచర్య మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో అవి నిర్ధారిస్తాయి. ఏబి బిందువులను బాబూజీ 1945లో కనుగొన్నారు. సిడి బిందువులు ఈ మధ్యనే వెలుగులోకి వచ్చాయి. మనకు తెలియని ఎన్నో సూక్ష్మమైన వాటి గురించి, మన శరీరంలో ఆధ్యాత్మిక చక్రాల నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఇంకా ఇప్పటికీ మనకు తెలియజేయబడుతున్నాయని దాజీ తెలిపారు. 2015లో దాజీ సిడి బిందువుల గురించి, వాటి స్థానం గురించి బహిరంగంగా తెలియజేశారు. దానికి పూర్వమే వాటి గురించి వారు నాకు చెప్పినప్పటికీ వాటి స్థానం ఎక్కడో చెప్పలేదు. అవి ఎక్కడ ఉంటాయో తెలుసుకోవాలని వారికి నేనొక లేఖ రాశాను. వారు దానికి బదులిస్తూ మీకై మీరే వాటిని గుర్తించి నాకు మీరేం కనుగొన్నారో చెప్పండి అన్నారు. ఒక రోజంతా వాటి స్థానం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని అంతరంగాన్ని నిశితంగా పరిశీలించిన తరువాత నేను వాటి స్థానం ఎలా ఉందో చిత్రపటంలో గీచి వారికి పంపాను. దానికి వారు సమాధానమిస్తూ చిత్రపటంలో ఉన్న స్థానానికి వాటిని కొద్దిగా కుడివైపుకు జరిపితే అవి సరిగ్గా ఉంటాయి. కానీ ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకు. అలా చేస్తే వాటిని స్వయంగా కనుగొని సంతోషపడే అవకాశాన్ని వారు కోల్పోతారు అని రాశారు. కానీ ఇప్పుడు వాటి స్థానం అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ వాటి స్థానం గురించి ప్రస్తావిస్తాను. ఏబిసిడి బిందువుల స్థానం గుర్తించడానికి ప్రక్కటెముకల గూడు ప్రారంభమయ్యే చోట రొమ్ము ఎముక చివరి నుండి కొలవాలి. రొమ్ము ఎముక నుండి కిందకి 1 వేలు వెడల్పు కొలవండి. కొలవడానికి మీ వేలే ఉపయోగించాలి. అక్కడ నుండి 4 వేళ్ల మందం ఎడమవైపుకు కొలవండి. అది బి స్థానం. బి నుండి 2 వేళ్లు పైకి వెళితే అది ఏ స్థానం. 2 వేళ్లు కిందకి వెళితే సి స్థానం. సి సరిగ్గా చివరి పక్కటెముకపై ఉంటుంది. సి నుండి 2 వేళ్లు ఎడమవైపుకు జరిపితే అది డి స్థానం. ఇది సరిగ్గా ఎడమ చనుమొనకు దిగువన ఉంటుంది. ఈ 4 బిందువుల ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది అని దాజీ అన్నారు. అవి హృదయంతో చాలా బలంగా అనుసంధించబడి ఉంటాయి. మన మానసిక భావోద్వేగ స్థితుల బాధ్యత చాలా వరకు హృదయానిదే. ఒక విషయం పట్ల మనం ఇష్టంతోనో లేక అయిష్టంతోనో ప్రవర్తిస్తే వెంటనే సి బిందువు వద్ద ప్రత్యేకమైన ప్రకంపనలు కలుగుతాయి. నిజానికి ఆ ప్రకంపనాలను మీరు స్పష్టంగా అనుభూతి కూడా చెందగలరు కూడా. వాటిని కనుగొనే ప్రయత్నం అందరూ చేస్తారని నేను భావిస్తున్నాను. దాని తర్వాత మన ప్రతిస్పందన తీవ్రతను బట్టి, ప్రకంపనల గుణాన్ని బట్టి తరంగం లాంటి ప్రభావం సృష్టించబడుతుంది. ఆ తరంగం ఏర్పడ్డ ప్రకంపనాలను సి బిందువు నుండి ఏ, బి, డి బిందువులలో ఏదైనా ఒక దాని వరకు ఒక అలలా తీసుకువెళుతుంది. ఏ బిందువు ప్రాపంచిక జీవనానికి సంబంధించినది. కనుక ఏదైనా ప్రాపంచిక విషయంలో మనం ఇష్టంతోనో లేక అయిష్టంతోనో స్పందిస్తే సి బిందువు వద్ద ఏర్పడ్డ ప్రకంపనలు తరంగంలా ఏ బిందువుకు ప్రసరిస్తాయి. దానివలన ఏ పాయింట్ వద్ద అలజడి కలుగుతుంది. ఏ బిందువు వద్ద అలజడి కలిగితే ఏమవుతుంది అని నేనడిగాను. మీరొక అందమైన అపార్టుమెంటుని చూసి ఆహా ఈ అపార్టుమెంటు ఎంత బాగుంది అనుకున్నప్పుడు అలా ఇష్టపడిన అనుభూతి వలన ఏర్పడ్డ ముద్ర చాలా తేలికగా ఉంటుంది అని దాజీ అన్నారు. ముద్ర తేలికగా ఉండడం వలన సి బిందువు వద్ద ఏర్పడే ప్రకంపన కూడా తేలికగానే ఉంటుంది. అది ప్రాపంచిక విషయం కాబట్టి ఆ ప్రకంపన ఏ బిందువు వరకు చేరినా దాని ప్రభావం మాత్రం ఏ బిందువు మీద బలహీనంగా ఉంటుంది. కానీ అంతటితో ఆగకుండా
మీరు దాని గురించే ఇంకా నాకు ఆ అపార్ట్మెంట్లో ఉండాలని ఉంది అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు సి బిందువు వద్ద ప్రకంపన మరికొంత బలపడుతుంది. దాంతో ఏ బిందువు వద్ద కూడా ఆ బలమైన ప్రకంపన ప్రభావం ప్రతిబింబిస్తుంది. మీరు దాని గురించి ఇంకా తదేకంగా ఆ అపార్ట్మెంటు నాకు కావలసిందే, నేను దీన్ని కలిగి ఉండాలి అని ఆలోచించారనుకోండి, అప్పుడు కలత చాలా ఎక్కువ అవుతుంది. దాంతో అది విపరీతమైన భావోద్వేగంగా మారుతుంది. అప్పుడు ఆ కోరికను ఎలాగైనా తీర్చుకోవాలని మీరు నిశ్చయించుకునే స్థాయికి చేరుకుంటారు. లేదా అది తీరదేమో అనే చింత కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. ఈ రెండు భావోద్వేగాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి. దాంతో మీకు మనశ్శాంతి కరువవుతుంది. డి బిందువు అపరాధ భావనకు సంబంధించినది. మనం చేస్తున్నది తప్పు అని మన అంతరంగం చెబుతున్నా, దాని మార్గదర్శకాన్ని మనం అలక్ష్యం చేసినప్పుడు దాని ప్రభావం వల్ల డి బిందువు వద్ద అపరాధ భావం ఏర్పడుతుంది. అపరాధ భావం యొక్క ప్రభావం మన వ్యవస్థలో విపరీతమైన స్థూలత్వాన్ని ఏర్పరుస్తుంది. అపరాధ భావం మనం చేస్తున్న తప్పుల నుంచే కాకుండా, చేయకుండా విస్మరించిన పనుల వల్ల కూడా ఏర్పడుతుంది. ఒక సందర్భాన్ని చూద్దాం. మీరు ఒక డాక్టర్ అనుకోండి. రోడ్డు పక్కన గాయపడిన వ్యక్తిని చూసి ఎవరో ఒకరు అతనికి సహాయం చేస్తారులే అనే ఆలోచనతో మీ దారిన మీరు వెళ్ళిపోయారు. మరుసటి రోజు వార్తాపత్రికలో అతను చనిపోయిన వార్తను మీరు చదివారు. అతనికి ఎవరూ సహాయం చేయడానికి ఆగలేదు. ఆ అపరాధ భావం మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది. మనం చేస్తున్న తప్పుల నుండి ఏర్పడే అపరాధ భావం కన్నా, చేయకుండా విస్మరించిన పనుల వల్ల కలిగే అపరాధ భావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఏ, బి, సి, డి బిందువుల వద్ద ప్రకంపనలు క్రమంగా స్థిరపడి లేదా కుదించుకునిపోయి బాబూజీ గారన్నట్లు స్థౌల్యతను సృష్టిస్తాయి. ఈ బిందువులు కొంతమేరకే స్థౌల్యతను ఆపగలవు. అంటే కొద్ది స్థౌల్యత తర్వాత వాటి సామర్థ్యం దాటి ఇంకా స్థౌల్యత ఏర్పడితే, ఆ స్థౌల్యతను అవి ఏమాత్రం ఆపలేకపోతే అవి ఆవిరై వేరే బిందువుల వద్దకు చేరుకుంటుంది. అది సంపూర్ణంగా వేరే విషయం కాబట్టి వాటి గురించి మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు. అయితే ఒక్క విషయం చెప్పవచ్చు. అలా స్థౌల్యతను వేరే బిందువుల వద్దకు చేర్చడం వలన మానసిక భావోద్వేగాల ప్రభావాలు ఒకదాని వెంట ఒకటి జలపాతంలా మనను ముంచెత్తుతాయి. నిర్మలీకరణ కలతలన్నింటినీ తొలగించేస్తుంది. అవునా అని నేనన్నాను. అవును అన్నారు దాజీ. దాని ఫలితంగా మన మానసిక స్థితి సహజంగా తయారవుతుంది. మన భావోద్వేగాలు సమతా స్థితికి చేరుకుంటాయి. మన మనస్సు ఏదో ఒక భావోద్రేకం పైన అలా స్థిరంగా ఉండిపోవడం ఆగిపోతుంది. నిర్మలీకరణ విధానం లేకపోతే మనకు ఏమవుతుంది అని నేనడిగాను. పట్టించుకోకుండా వదిలేసిన పొలాన్ని ఎప్పుడైనా మీరు చూశారా అని దాజీ తిరిగి నన్ను ప్రశ్నించారు. అది కలుపుతో నిండిపోతుంది అని చెప్పాను. అలాగే వదిలేస్తే అది చివరికి ఒక అడవిలా మారిపోతుంది అని దాజీ అన్నారు. అదుపులో ఉంచకపోతే సంస్కారాలు కూడా అలాగే విచ్చలవిడిగా పెరిగిపోయి ఇంకా ఇంకా బలపడి కొత్త కొత్త సంస్కారాలను కూడా ఏర్పరుస్తాయి. అదెలా జరుగుతుంది అని నేనడిగాను. మీరు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఎవరో మిమ్మల్ని అవమానపరిచారనుకుందాం. మీరు దానికి ప్రభావితులవుతారా లేదా అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి నవ్వి వెళ్ళవచ్చు. కానీ మరో వ్యక్తి అవమానించిన వ్యక్తితో తగవులాడవచ్చు. ఇంకొక వ్యక్తి రోజంతా దాని గురించే ఆలోచిస్తూ ఉండవచ్చు. అంటే ఒకే సందర్భానికి వేర్వేరు వ్యక్తులు వేర్వేరుగా స్పందిస్తారు. ప్రేరణ ఒక్కటే అయినా వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా స్పందించినప్పుడు, కొందరు పట్టించుకోకుండా వదిలేసినప్పుడు, కొందరు పట్టించుకున్నప్పుడు తప్పు ప్రేరణదేనా కాదు అని నేను జవాబిచ్చాను. ఇక్కడ రెండు విషయాలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రేరణ మరియు
మీ లోపల ఉన్న మరేదో కలిసి మీ స్పందనను ప్రభావితం చేస్తాయి అని దాజీ అన్నారు. ప్రేరణకు ప్రభావితం అయ్యే లక్షణం నీలో ముందుగానే లేకపోతే నీలో అసలు ఏ స్పందన ఉండదు. ఆ ప్రేరణ మీ మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. మీలోనే ఉండి మిమ్మల్ని స్పందించే విధంగా పురికొల్పేది సంస్కారం. అన్ని మానసిక, భావోద్వేగ స్థితులకు రెండు కారణాలుంటాయి. ఒకటి ప్రాథమికం, రెండవది సమీప కారణం. ప్రాథమిక కారణం మన అంతరంగంలోనే ఉంటుంది. అది మన అంతఃచేతన మనపై చూపే ప్రభావం. అదే సంస్కారం. మనం చెప్పుకున్న ఉదాహరణలో అవమానం జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే ఒక నిర్దిష్టమైన కారణం ముందుగానే మన అంతరంగంలో ఉంటుంది. మీకు కలిగిన అవమానం వల్ల మీకు కోపం వచ్చింది అనుకోండి. మీకు అలా కోపం వచ్చేటట్లు చేసింది మీలోని ప్రధాన ప్రాథమిక కారణం మీ సంస్కారం లేదా ముద్ర. ఇక్కడ సమీప కారణం కేవలం ఒక బాహ్య ప్రేరేపకం మాత్రమే. అదే పెట్రోలుని మండేట్లు చేసిన ఒక నిప్పురవ్వ. ఇక్కడ నిప్పురవ్వలా పనిచేసింది అవమానమా అని నేను అడిగాను. అవును అని దాజీ బదులిచ్చారు. ప్రేరణ ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం లేకుండా మాత్రం ఏ ప్రతిచర్య ఉండదు. అదే సంస్కారం. మీలోని ఆంతరంగిక ప్రాథమిక కారణం. ఏదో ఒక బాహ్య ప్రేరణ లేకుండా అది బయటపడదు. అది సరైన వాతావరణం కోసం, అదును కోసం గడ్డిలో దాగిన పాము లాంటిది. ఎప్పుడైతే ఒక బాహ్య ప్రేరణ దానిని సమీపిస్తుందో వెంటనే బుసకొడుతూ బహిర్గతమవుతుంది. మీ ప్రతిస్పందనకు అది ఉద్రేకంలా పనిచేస్తుంది. మీరు సంస్కారాలు ఎలా ఎక్కువవుతాయి అని అడిగారు కదా. పాత సంస్కారాలను ఆధారం చేసుకుని కొత్తవి ఏర్పడతాయి. ఎవరినైనా పాము కరిచింది అనుకుందాం. ఇక అప్పటి నుండి అతనికి పాములంటే తీవ్రమైన భయం ఏర్పడుతుంది. కానీ నిజానికి ఆ భయం పాము వల్ల ఏర్పడింది కాదు. అది చావంటే భయం. అది పాము రూపంలో ఉన్న మృత్యు భయం. పాము కాటు ఇక్కడ సమీప కారణం. అది అప్పటికే సంస్కార రూపంలో అతనిలో ఉన్న మృత్యు భయాన్ని ప్రేరేపిస్తుంది. సంస్కార రూపంలో ఇప్పటికే ఉన్నది మరణ భయం. ఇప్పుడు దానికి తోడు కొత్తగా వచ్చిపడిన మరో సంస్కారం పాములంటే భయం. సంస్కారాలు ఏర్పడడం అనేది ఎప్పుడూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ముందున్న వాటి నుండి కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. అది మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం లాంటిదే. ఇంగ్లీషు అక్షరాలు తెలియకపోతే షేక్స్పియర్ రచనలను ఎలా చదవగలవు? కనీసం కొంతైనా భౌతిక శాస్త్రం గురించి ప్రాథమిక అవగాహన లేకపోతే రిచర్డ్ ఫెయిన్మాన్ సిద్ధాంతాలు అవగాహనకు రావు. అదేవిధంగా మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మన అవగాహన మన గత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతి ముద్ర మన అనుభవం వల్లనే ఏర్పడదు కదా అని నేనన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన పాముకాటు ఉదాహరణనే తీసుకుందాం. పాముకాటు వలన ఒక వ్యక్తికి పామంటే భయం ఏర్పడింది. కానీ మనలో ఉండే భయాలన్నీ వ్యక్తిగత అనుభవాల వల్లనే ఏర్పడేవి కావు కదా. ఎప్పుడూ పాముకాటుకు గురి కాకుండానే పాములంటే భయం ఉంటుంది కదా. కొంతమంది ఈ విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో చాలా విపరీతంగా ఊహించుకుంటారని దాజీ అన్నారు. పాము ఎప్పుడు కరవకపోయినా పాములంటే భయపడే వ్యక్తిని బహుశా గత జన్మలో పాముకాటు వేసి ఉంటుందని అంటారు. కానీ ఇది అర్థం లేని వాదన. విమాన ప్రయాణం అంటే చాలామందికి భయం. అంటే వాళ్ళందరూ పూర్వజన్మలలో విమానం కూలి మరణించిన వారు అయి ఉండాలి. కానీ విమానాలు ఉన్నది గత వందల సంవత్సరాలుగానే. కాబట్టి ఆ సమాధానం సరికాదు. భయాలు మన అనుభవాల నుండే పుట్టుకొస్తాయి. కానీ ప్రతి అనుభవం వాస్తవమైనదిగా ఊహించుకోవడానికి అది జరిగి ఉండనవసరం లేదు. ఉదాహరణకు, మీరు ఒక భయంకరమైన పెద్ద పాముని ఊహించుకుని భయపడవచ్చు. అసలు అక్కడ నిజంగా ఏ పాము లేదు. కానీ పామంటే భయం వలన కలిగే భావోద్వేగం మాత్రం నిజం. పాముని గురించిన మీ ఊహ మీలో చావంటే భయాన్ని నిజంగా ప్రేరేపిస్తుంది. ఇప్పటికే మీలో ఉన్న భయానికి
ఈ ఆలోచన వచ్చి తోడైనప్పుడు అది దానికదే వెర్రి భయంగా మారిపోతుంది. ఇలా జరిగేది కేవలం భయం ఒక వెర్రి భయంగా మారడంలోనే కాదు, ఇప్పటికే ఉన్న ఒక సంస్కారానికి మరో ఆలోచన తోడైతే ఒక కొత్త సంస్కారం ఏర్పడవచ్చు. సంస్కారాలను చెట్లతో పోల్చవచ్చు. చావంటే భయాన్నే మరలా ఉదాహరణకు తీసుకుందాం. చావంటే భయం. చెట్టు కాండం లాంటిది. కాండం నుండి కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. ఆ కొమ్మలు వెర్రి భయాలు, ఫోబియాలు. ఇక్కడ చెట్టు భయానికి సంబంధించిన అన్ని ముద్రలను కలిపి సూచిస్తుంది. అది మీ చేతనత్వంలోనే ఉన్న క్రియాశీలమైన ఒక సంక్లిష్టమైన భయాల అల్లిక. మన చేతనత్వం అటువంటి చాలా చెట్లతో నిండిపోయి ఉంది అని నేనన్నాను. దానికి దాజీ, అవును, అంతేకాదు, ప్రతి చెట్టు నుండి మరో కొత్త చెట్టు పెరగవచ్చు అన్నారు. చివరికి మనం చేతనత్వం ఒక సంక్లిష్టమైన అడవిలా మారగలదు. ప్రతి సంస్కారం చేతనత్వంలో దాని స్థిరాస్తిని ఏర్పాటు చేసుకుంటుంది. దాంతో మన శక్తులన్నీ ఈ సంస్కారాల ఉచ్చులో చిక్కుకుపోతాయి. అవి మన ఆలోచనలను నియంత్రిస్తాయి, మన లక్ష్యాలను నిర్దేశిస్తాయి. మన సంస్కారాల అడవి చిక్కబడే కొద్దీ మన చేతనత్వం నిర్వీర్యమవుతుంది. దాని శక్తులన్నీ బందీలైపోతాయి. విస్తరించడానికి అవకాశం లేనంతగా అవి చేతనత్వాన్ని ఆక్రమించేస్తాయి. ఇంతకుముందు ఎలాగ మానవ వ్యవస్థ స్థౌల్యతతో పూర్తిగా నిండిపోతుందో మనం మాట్లాడుకున్నాం. గడ్డకట్టుకుని పోయిన ముద్రల గురించా అని నేనన్నాను. అవును అని దాజీ అన్నారు. అప్పుడు ప్రకృతి కల్పించుకుని ఆ స్థౌల్యతను భోగ్ రూపంలో మన వ్యవస్థ నుండి తొలగించి వేస్తుంది. భోగ్ అంటే ఒకదాని ఫలితాన్ని అనుభవించడం. జీవితంలో మనకు ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. యోగశాస్త్రం ఈ అనుభవాలన్నింటినీ భోగ్ అంటారు. అవి పాత ముద్రల ప్రభావమే. వాటిని మనం వర్తమానంలో ఒక అనుభవ రూపంలో వదిలించుకుంటున్నాము. భోగ్ అంటే మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలే. అయినా వాటి పట్ల మన వైఖరి సానుకూలంగా ఉండదు. ఆ అనుభవాలు కలిగినప్పుడు మనం స్పందించే తీరు సరిగ్గా లేని ఫలితంగా సరికొత్త సంస్కారాలను పోగు చేసుకుంటాం. అంటే దీనికి అంతమే లేదా అని నేనడిగాను. మనం ఏర్పరచుకున్న ముద్రల వల్ల మన జీవితంలో కొన్ని అనుభవాలు ఎదురవుతాయి. వాటి వల్ల మరికొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. చూస్తుంటే అసలు భోగ్ మనల్ని ముద్రల సంకెళ్ళ నుండి కాపాడడానికి బదులు అవి శాశ్వతమయ్యేలా చేస్తుంది. అలా చేసేది మనమే అని దాజీ అన్నారు. అకారణంగా మనం బాధకు గురయ్యామనే భావనతో మనం ప్రతిస్పందించినప్పుడు అలా జరుగుతుంది. మనకు కష్టాలు కలిగినప్పుడు సాధారణంగా మనం తికమకపడి నాకెందుకిలా జరుగుతుంది, నాకెందుకీ నరకం అని భగవంతుడికి ఫిర్యాదు చేస్తాం. ఇటువంటి మన ప్రతిస్పందనలు కొత్త సంస్కారాలను ఏర్పరచడమే కాకుండా మనలను విషపూరితంగా చేస్తాయి. అవి మన మీద కురిసే కృపను పక్కదారి పట్టిస్తాయి. అదే కాక భోగ్ ఎప్పుడూ బాధల రూపంలోనే కాదు, అది సుఖ సంతోషాల రూపంలో కూడా కలుగుతుంది. కానీ గుర్తుంచుకో, ప్రతిస్పందన ఎటువంటిదైనా సరే అది వెంటనే ఒక ముద్రను ఏర్పరుస్తుంది. అంటే మనం ప్రతిస్పందించకుండా ఉంటేనే భోగ్ వలన ప్రయోజనం ఉంటుంది అని నేనన్నాను. అవును, అప్పుడు అది మనకెంతో మేలు చేస్తుంది అని దాజీ అన్నారు. అన్ని పరిస్థితులలోనూ ప్రశాంతంగా, ఆనందంగా ఉండడమే వివేకం. ఆయన లేచి బుక్ షెల్ఫ్ నుండి బాబూజీ పుస్తకాన్ని ఒకటి తీసి చదవడం ప్రారంభించారు. ఇతరులు మన పట్ల చేసే తప్పుల వలన మనకు బాధ కలిగినా ఆ రూపంలో మనకు బయట నుండి సహాయం అందుతుంది. కానీ సాధారణంగా దానిని సరిగ్గా అర్థం చేసుకోలేక మనుషులు వారి అజ్ఞానంతో ఆలోచనలను విషతుల్యం చేసుకుంటారు. అలా చేయడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనం భారం తగ్గించుకొని పవిత్రంగా తయారయ్యే ప్రక్రియకు ఇతరులు చేసిన ఆ తప్పు సహాయపడింది. కాబట్టి నిజానికి మీరు
వారు చేసిన దాని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఇతరులు ప్రభావం చూపి పనిచేసింది ఎవరైనా సరే, వాస్తవానికి వారు మీకొక సహాయం చేశారు కాబట్టి, మరో మాటలో చెప్పాలంటే వాళ్ళు మీ పట్ల ఒక నిజమైన స్నేహధర్మాన్ని నిర్వర్తించారు. చంద్ర 2009. ఏదెలా ఉన్నా నా విధిరాత ఇంతే అని మనం అనుకోకూడదు, ఇతరులను అనకూడదు. నీ సంస్కారాల వల్లనే నీకిలా జరుగుతుంది అని వేలెత్తి చూపకూడదు అని దాజీ అన్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేయాల్సింది పోయి, నేను ప్రకృతి యొక్క పనికి అడ్డురాను అన్న వాళ్ళను నేను ప్రత్యక్షంగా చూశాను. అలా చేయడం మానవత్వం లేకుండా ప్రవర్తించడమే. ఇతరుల బాధలలో జోక్యం చేసుకొని వాటిని తగ్గించడానికి ప్రయత్నించడం మన కనీస కర్తవ్యం. ఇంకా దారుణం ఏమిటంటే, ఒకరిని బాధిస్తూ వారిని పవిత్రంగా తయారు చేయడానికి సహాయం చేస్తున్నానని అనడం. ఎవరికి వారే స్వయంగా శిక్షించుకునే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. అటువంటి వాటి వల్ల మనలో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సంక్లిష్టతలు ఏర్పడతాయి. మనం బాధలను ఆహ్వానించాల్సిన అవసరం లేదు. బాధ తప్పనిసరైనప్పుడు మాత్రం ఖచ్చితంగా దానిని చిరునవ్వుతో సహించగలగాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం మన గత చర్యల పరిణామాలను మనం అనుభవించాల్సిందే. ఇది కూడా అటువంటిదేనా అని నేనడిగాను. మనం నిజానికి అనుభవించేది మన గత చర్యల పరిణామాలను కాదు, మన సంస్కారాల ఫలితాన్ని అని దాజీ అన్నారు. ఎటువంటి ముద్ర పడకుండా మీరు పనిచేయగలిగితే అప్పుడు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మీ మీద అసలు దాని ప్రభావమే ఉండదు. ఈ బూమరాంగ్ ఎఫెక్ట్. విసిరేసిన వస్తువు తిరిగి మనకే వచ్చి తగలడం కలిగేది కేవలం మన సంస్కారాల వల్లనే. ఉదాహరణకు, మీరొక వస్తువు కొని అది నచ్చక తిరిగిచ్చేయాలని అనుకున్నారని అనుకుందాం. అప్పుడు మీరు ఆ వస్తువు కొన్నట్లు రుజువుగా రసీదు లేకపోతే మీ డబ్బులు తిరిగి రావు. ఒక ముద్ర కూడా ప్రకృతి ఇచ్చే రసీదు లాంటిదే. అది మనం చేసిన పనికి, దాని ఫలితానికి మధ్య సంబంధం. అటువంటి ముద్ర లేకుండా మనం చేసిన పని యొక్క ఫలితం మనకు ఎప్పటికీ తిరిగి రాదు. ఇక్కడ ప్రకృతి భోగ్ ద్వారా మన ముద్రలను తొలగిస్తుంది అన్నది గుర్తుంచుకోవాలి. అసలు ముద్రలే లేకపోతే భోగ్ ఊసే లేదు. భోగ్ ఉన్నది మనను శిక్షించడానికో లేక బహుమానాలు ఇవ్వడానికో కాదు అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అది మనకు పాఠాలు నేర్పడానికి కూడా కాదు. మహాభారతంలో ఒక కథ ఉంది. మహావీరుడు భీష్ముడు యుద్ధంలో నేలకొరిగాక కూడా చనిపోకుండా అలాగే అంపశయ్యపై తీవ్ర గాయాలతో బాధపడుతూ ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు ఆయన దగ్గరకు వచ్చాడు. నేను ఈ విధంగా బాధపడటానికి కారణమేమిటి అని భీష్ముడు అడిగాడు. నా 100 జన్మలను పరిశీలించినా నా ఈ విధికి కారణం కనిపించలేదు అన్నాడు. ఇంకా పాత జన్మలలోకి తొంగి చూసుకో అని కృష్ణుడు చెప్పాడు. అంతకంటే వెనక్కి వెళ్ళి చూసే శక్తి నాకు లేదు అని భీష్ముడు జవాబిచ్చాడు. కానీ నేను చూడగలను. ఒకానొక జన్మలో నీవు రాజకుమారుడివి. ఒకరోజు ఒక పామును తోక పట్టుకుని గిరగిరా తిప్పి విసిరేశావు. అది ఒక ముళ్ళ కంపపైన పడిపోయింది. ఎంతోసేపు బాధపడిన తరువాత అది చనిపోయింది. దాని ఫలితంగానే నువ్విప్పుడు అంపశయ్యపై తనువు చాలించబోతున్నావు అని కృష్ణుడు చెప్పాడు. ఒకవేళ భీష్ముడు చేసిన పనికి కర్మఫలం వెంటనే వచ్చి ఉంటే కర్మ ఫలితం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుని ఉండేవాడు. అలా జరిగుంటే దాని నుండి ఏదో కొంత నేర్చుకుని తనను తాను సరిదిద్దుకునేవాడు. కానీ కర్మకు దాని ఫలితానికి మధ్య చాలా కాలం గడిచిపోవడంతో వాటి మధ్య ఉన్న సంబంధం మనకు తెలియడం లేదు. మనం అనుభవించే ఫలితానికి కారణం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాం. ఇలా అయితే మన అనుభవాల నుండి మనమేం నేర్చుకోగలం? అంటే ప్రకృతి మనకు పాఠాలు నేర్పడానికి ప్రయత్నించదు. అది మన చైతన్యం స్వచ్ఛంగా, తేలికగా ఉండగలిగేటట్లు కేవలం ముద్రల భారం నుండి మనను బంధ విముక్తులను చేస్తుంది అంతే. ప్రకృతి మన సంస్కారాలను ఎందుకు తొలగించాలనుకుంటుంది అని నేను అడిగాను.
తన వ్యవస్థను స్వచ్ఛంగా ఉంచుకోవడానికే ప్రకృతి అలా చేస్తుంది అని దాజీ అన్నారు. ముద్రలు అంతఃచేతనలో స్థిరపడిపోయినప్పుడు అవి మన చేతనత్వానికి, ఆత్మకు మధ్య ఒక ప్రకంపన పోరును ఏర్పరుస్తాయి. ముద్రలు ఆత్మను తాకవు గాని దాని చుట్టూ ఒక పొరను ఏర్పరుస్తాయి. ఇది మనను మన అంతరంగ మూలం నుండి వేరు చేస్తుంది. ఈ పరిస్థితి ప్రకృతిలో అసంపూర్ణతను తెలియజేస్తుంది. కానీ భోగ్ ద్వారా పని చాలా నిదానంగా జరుగుతుంది. భోగ్ ద్వారా ముద్రలు ఒకదాని తరువాత ఒకటి తీసివేయబడతాయి. మనం ప్రతి ముద్ర యొక్క ప్రభావాలను అనుభవించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో మనం చాలా బాధలు పడాలి. ఈలోగా పాత సంస్కారాలను తొలగించుకునే దానికంటే వేగంగా కొత్త సంస్కారాలను చేర్చుకుంటాం. మన ముద్రలు కూడా లెక్కలేనన్ని ఉండటంతో వాటన్నింటినీ కేవలం భోగ్ ద్వారా ఒకే జన్మలో వదిలించుకోలేము. అందుకనే చాలా తూర్పు ప్రాంత దేశాల ఆధ్యాత్మిక సాంప్రదాయాలు వాటి ప్రభావాల నుండి విముక్తి పొందడానికి ఒక జన్మ చాలదు అని నొక్కి వక్కాణిస్తాయి. కానీ నిర్మలీకరణ ద్వారా సంస్కారాలను చాలా పెద్ద సంఖ్యలో ఒకేసారి తొలగించి వేయడం వలన మొత్తం సంస్కారాలను కేవలం ఒక జన్మలోని కొంత భాగంలోనే పూర్తిగా నిర్మూలించవచ్చు. నేను చదివిన యోగ సాహిత్యంలో సంస్కారాలను తొలగించుకునే విధానం నాకు ఎక్కడా తారసపడలేదు. ఇంకా చెడ్డ సంస్కారాల స్థానంలో మంచి సంస్కారాలను ఏర్పరచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడుతుంది అని నేనన్నాను. సంస్కారం అంటేనే ఒక మాలిన్యం. మాలిన్యాలలో చెడ్డవి మంచివి అని వేరువేరుగా ఉంటాయా? మాలిన్యం ఏదైనా అది నిరుపయోగమే. మంచి మనిషి సంస్కారాలు అతడిని మంచి పనులు చేసేటట్లు పురిగొల్పుతాయి. ఒక చెడ్డ వ్యక్తిని చెడు పనులు చేసేటట్లు పురిగొల్పుతాయి. వీళ్ళిద్దరిలో అంత తేడా ఏముంది? ఇద్దరూ వాళ్ళ సంస్కారాలనే సంకెళ్లతో బంధించబడి ఉన్నారు. ఒకరివి బంగారు సంకెళ్ళు, మరొకరివి ఇనుప సంకెళ్ళు. బంగారంతో చేసిన లేక ఇనుముతో చేసిన సంకెళ్ళు మనని బందీగానే చేస్తాయి. అందువల్లనే మంచి సంస్కారాలు, చెడ్డ సంస్కారాలు అనే తేడా చూపము. హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ ప్రక్రియలో కూడా అటువంటి తేడాలు ఉండవు. మంచి చెడు అన్నీ తొలగిపోతాయి. అంటే దానర్థం మన సంకల్పానికి స్వేచ్ఛ లేదా? కేవలం మనం సంస్కారాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నామా అని నేనడిగాను. అలా కానే కాదు అని దాజీ జవాబిచ్చారు. ఖచ్చితంగా మన సంకల్పానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. కానీ అసలు సమస్య అంతా అదే. మనం హృదయం ఇచ్చే స్వచ్ఛమైన సంకేతాలను అనుసరించవచ్చు లేదా వాటిని పట్టించుకోకుండా సంస్కారాల ఆకర్షణచే లాగబడి వాటిని అనుసరించవచ్చు. ఏది చేయాలి అనేది మనం ఎంపిక చేసుకోవచ్చు. అందుకని ఆ బాధ్యత కూడా మనదే. అంటే సంస్కారాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానికి మనకు 2 అంశాలు ఉన్నాయి అని నేనన్నాను. హృదయంతో అనుసంధానమయ్యుండి సంస్కారాల ఆకర్షణకు స్పందించకుండా ఉండడం ఒక అంశం. మరో అంశం సంస్కారాలను నిర్మలీకరణ ద్వారానో లేదా భోగ్ ద్వారానో తొలగించుకోవడం. అవును అని దాజీ అన్నారు. నిర్మలీకరణ ద్వారా పెద్ద సంఖ్యలో సంస్కారాలను తొలగించుకోవచ్చు. అదే భోగ్ ద్వారా ఒకదాని తర్వాత ఒకటిగా ఒక్కొక్క సంస్కారం మాత్రమే తొలగించబడుతుంది. పైగా నిర్మలీకరణ ముద్రలను అనుభవంలోకి రాకముందే తొలగిస్తుంది. అనుభవించకుండానే వాటిని తొలగించేయటం మత్తులో ఉండి ఆపరేషన్ చేయించుకోవడం లాంటిది. మనకు ఏ బాధ ఉండదు. ప్రశిక్షకునితో కలిసి ధ్యానం చేసినప్పుడు ఇంకా చాలా లోతైన నిర్మలీకరణ జరుగుతుంది. నిజానికి ప్రశిక్షకుడితో మన మొదటి ధ్యానంలోనే మన సంస్కార కట్టడం యొక్క పునాదులు సమూలంగా తొలగించబడతాయి. సరైన పునాది లేకుండా ఏ కట్టడమూ నిలబడలేదు. ఇవ్వాళో రేపో అది కూలిపోవాల్సిందే. మనం పవిత్రంగా మారే దానికి జరిగే ప్రక్రియలో మన పాత్ర ప్రతిరోజు సాయంత్రం స్వీయ నిర్మలీకరణ చేసుకోవడం. అలా చేయడం వలన ఆ రోజు మనం ఏర్పరచుకున్న సంస్కారాలను తొలగించి వేసుకుంటాం.
ప్రశిక్షకుడి వద్ద క్రమం తప్పకుండా సిట్టింగులు తీసుకోవడం వలన మన ఈ జీవితంలోని ఒక భాగంలోనే మొత్తం సంస్కారాలను వదిలించుకోవచ్చు. మనం ప్రతిరోజు నిర్మలీకరణ చేసుకుంటూ ఉన్నా, ప్రతి నెల కొన్ని సిట్టింగులు తీసుకుంటూ ఉన్నా మన సంస్కారాల భారం ఏమాత్రం తగ్గదు. ఎప్పుడైతే మనం కొత్త సంస్కారాలను తిరిగి ఏర్పరచుకోవడం ఆపివేయగలుగుతామో అప్పుడే ఆ భారం తగ్గుతుంది. అలా చేయకపోతే పడవకు ఒక రంధ్రం పడ్డప్పుడు ఆ రంధ్రాన్ని మూసివేసి బాగు చేయకుండా కేవలం ఆ రంధ్రం గుండా వచ్చే నీళ్లను మాత్రమే బయట పారబోస్తూ ఉన్నట్లు అవుతుంది. కొత్త సంస్కారాలను ఏర్పరచుకోకుండా ఉండడం అంటే అర్థం మనం ప్రతిస్పందించకుండా ఉండాలనేగా అని నేనన్నాను. అవును అని దాజీ బదులిచ్చారు. ఏ పరిస్థితిలోనైనా మనం ప్రతిస్పందించకుండా ఉండగలిగేట్లు ఎలా తయారుకాగలం అని అడిగాను. ధ్యానం చేయడం ద్వారా అలా తయారవ్వచ్చు అని దాజీ అన్నారు. ధ్యానం చేసేటప్పుడు మనకు కలిగే అనవసర ఆలోచనలను పట్టించుకోకుండా అలా వదిలేస్తాం. వాటితో పోరాడి అణిచివేయడానికి కూడా ప్రయత్నించం. అవి అలా కళ్ళ ముందు కదిలి వెళ్ళిపోతున్న కలల లాంటివి. ఎలా అయితే ధ్యానంలో అనవసరమైన ఆలోచనలకు ప్రతిస్పందించకుండా ఉంటామో అదేవిధంగా మనం సాధారణ చైతన్య స్థితిలో కూడా ఉండగలిగినప్పుడు కొత్త సంస్కారాలను ఏర్పరచుకోవడం పూర్తిగా ఆపివేస్తాం. అప్పుడు నిజమైన స్వేచ్ఛ ప్రారంభమవుతుంది. వివిధ బాహ్య ప్రేరణలకు స్పందించడానికి మనలో ఏదీ ఉండదు. కాబట్టి మనం ప్రత్యేకంగా ధ్యాన స్థితిలో ఉండడానికి ప్రయత్నించనక్కర్లేదు. మనము సహజ ప్రవృత్తి నుండి అంతర్జ్ఞానం వైపు, అంతఃచేతన నుండి అధిచేతన వైపు, ప్రతిక్రియాశీల మనసు నుండి ప్రతిస్పందించే హృదయం వైపుకు వెళ్తాము.